శ్రీ విఘ్నేశమివాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, సమస్త శక్తివంతమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్యలీలలు ఎంత వర్ణించినా వర్ణనాతీతం. శివమహాపురాణంలో మహర్షులందరూ సూతుని అనేక రకములుగా ప్రశ్నించారు. ఈశ్వరుని యొక్క అపారమైనటువంటి కృపను మాకు తెలియచేయండి స్వామి. ఓ ముని, శివలింగములన్నిటిలో చాలా గొప్పవైనటువంటి లింగములు జ్యోతిర్లింగములు. సూత మహనీయుడు మిగిలినటువంటి ఋషీశ్వరులందరికీ తెలియచేస్తున్నారు, ఈ భూమి అంతా కూడా లింగమయమే. ఎటు చూచినా శివలింగ ఆకృతిలోనే ఉంటుంది. సృష్టి స్థితి లయములలో చివరి భాగము ఉన్నదే అంతము, ఇది శివలింగ ఆకారంలో ఉంటుంది. ఈ వేలు ఉన్నది, ఈ వేలు యొక్క చివర చూడండి శివలింగాకారంలో ఉంటుంది, అందుకని శివమయం. తలకాయ చూడండి, తలకాయ శివలింగాకారంలో ఉంటుంది. మీ కాళ్ళు చూసుకోండి, వేళ్ళు శివలింగాకారంలో ఉంటాయి. ఒక గ్రంథాన్ని పట్టుకొని చివరి భాగం అలా చూడండి, శివలింగాకారంలో ఉంటుంది. తలకాయ పైకెత్తి ఆకాశాన్ని చూడండి, మొత్తం శివలింగాకారంలో ఉంటుంది. మీరు ఏ వస్తువులైనా, ఏ సృష్టిలో పెన్సిల్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, మీ ఇంట్లో గరిటెలు తీసుకోండి, మీ ఇంట్లో చెంబులు తీసుకోండి, మీ ఒళ్ళు చూసుకోండి, ఇళ్ళు చూసుకోండి, అన్నీ శివలింగాకారంలోనే ఉంటాయి. ఎంత చక్కగా చెప్పారో చూడండి మహానుభావుడు. ఈ జగత్తంతా శివలింగమయమే. తీర్థములు లింగమయములు, సర్వము లింగమునందు ప్రతిష్ఠితమై ఉన్నటువంటివి. ఇట్టి శివలింగముల యొక్క సంఖ్య ఇవి ఇన్ని అని మనం కొలవలేం. అయితే కొన్ని మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగములని, వాటికి ఉపలింగములని మనం చెబుతున్నామే కానీ కొన్ని ముఖ్యమైనటువంటివి కనుక అసలు ఈ లోకమంతా శివలింగమయమే. నేను అంటే సూత మహర్షులకు తెలియచేస్తున్నాడు. ఈ సూత మహర్షి అయినటువంటి నేను ఈ లోకములో దర్శించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు, ఏది చూడబడుచున్నదో, ఏది వర్ణింపబడుతున్నదో, ఏది స్మరింపబడుతున్నదో అట్టి స్వరములన్నీ, సర్వములు కూడా స్వరములతో సహా సర్వములు శివమయమే. నా గొంతులో నుంచి వచ్చేటువంటి ఈ నాదము శివమయమే, నా రూపము శివమయమే, నా దేహం శివమయమే, సర్వం శివమయమే. శివుని కంటే భిన్నమైనటువంటిది లోకములో ఏదీ లేదు. ఓ మహర్షులారా, అయినప్పటికీ పృథివిలో ఏ ఏ లింగములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి మీకు అనేకమైనటువంటి విశేషముల లోగడ మీకు తెలియచేశాను. ఏమిటవి? శివలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి మీకు తెలియచేశాను. శివలింగములు భూమి యందే కాక స్వర్గములో ఉన్నాయి, పాతాళలోకములో ఉన్నాయి. దేవతలు, రాక్షసులు సర్వము కూడా శివుని అర్చించినటువంటి వారే. ప్రదోష సమయమునందు విష్ణుమూర్తి కైలాసమున ఉండి శివతాండవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వాద్యములు మ్రోగిస్తాడు. సరస్వతీదేవి వీణానాదం పలుకుతుంది, బ్రహ్మదేవుడు వేదములు ఉచ్చరిస్తాడు. సమస్తమైనటువంటి ప్రమథగణములు, చండీశ్వర, భృంగీశ్వర, నందీశ్వరుడు సమస్తం శివుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. సర్వత్రా శంభుని పూజించినటువంటి వారే. ఈ లోకమునందు మనం అనుకుంటాం విష్ణుమూర్తి శివుని పూజించటం ఏమిటి, అవివేకంగా చెప్పారు కదా అని. అది భ్రమ, అది భ్రమ. విష్ణుమూర్తి సర్వతత్వం తెలియాలి అంటే శివతత్వం తెలియంది విష్ణుమూర్తి యొక్క దివ్యతత్వం తెలియదు అన్న రహస్యాన్ని గుర్తించగలగాలి. వ్యాస భగవానుడు తెలియచేశారు.
కృష్ణ పరమాత్మ అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం ఉన్న చూసారా ఈనాడు? అక్కడనే ద్వారక ఇవాళ సముద్రంలో మనకు దర్శనమిస్తుంది రామసేతువులాగా. రాముడు కట్టించినటువంటి ఆ సేతువు సముద్రంలో కనపడినట్టు అరేబియా మహాసముద్రంలో అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యది కోట అదే అగర్త అవిరచల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళభ్యుదయం వైవరమంధురంతర తురంగోచ్చండమై పర్వెడిన్ అదిగో ద్వారకా. గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. సౌరాష్ట్రే ఆ రాష్ట్రం అంటే మన పురాణాల్లో ఆ మాటతో అంటారు. కృష్ణుడు ఆరాధించారు. ఇక రామచంద్ర ప్రభు రామేశ్వరం అని దేనికని పేరు వచ్చింది? శ్రీరామచంద్ర ప్రభు స్వయంగా ఆరాధించినటువంటి పుణ్యప్రదేశం అది. ఓ సత్పురుషులారా, ఓ మహర్షులారా, ఓ దేవతలతో రాక్షసులతో మానవులతో కూడి ఉన్నటువంటి ముల్లోకముల అనుగ్రహించుడకై త్రిజగత్సింభునా వ్యాప్తం సదేవాసురమానుషం అనుగ్రహాయ లోకానాం లింగరూపేణ సత్తమాహ. దేవతలతో రాక్షసులతో మానవులతో కూడి ఉండి ఈ ముల్లోకములన్నిటినీ అనుగ్రహించడానేటువంటి నిమిత్తమై శంభుడు సర్వత్రా వ్యాపించి ఉన్నారు. అనుగ్రహాయ లోకానాం లింగాని చ మహేశ్వరః దధాతి వివిధాన్యత్ర తీర్థే నాన్యస్థలే తథా. మహేశ్వరుడు లోకమును అనుగ్రహించడానికి భూలోకంలో సమస్త తీర్థములందు మాత్రమే కాక అనేకమైనటువంటి ఇతర స్థలములలో కూడా వివిధ లింగ రూపములలో దాల్చి ఉన్నాడు. మీకు చెప్పినటువంటిది లోగడ 12 జ్యోతిర్లింగములనే, ఇంకా ఇవి కాక చాలా లింగములు ఉన్నాయి. యత్ర యత్ర యథా శంభుః భక్త్యా భక్తైవ సంశ్రుతః. ఎక్కడెక్కడైతే భక్తులు భక్తితో ఈశ్వరుని ఆరాధిస్తున్నారో స్మరిస్తున్నారో ఆ ప్రదేశములందు ఈశ్వరుడు స్వయంగా అవతరించాడు. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష. స్వయంభూలింగములతో అవతరించి ఉన్నాడు. ఆ లింగములను పూజించినటువంటి మానవులకు సిద్ధి కలుగుతుంది. లోకానాం ఉపకారార్థం స్వలింగం చాప్యకల్పయత్ తల్లింగం పూజయిత్వాతు సిద్ధిం సమధిగచ్చతి. భూమండలమున శివలింగముల యొక్క సంఖ్య అపారమై ఉంది. నేను ప్రధానమైనటువంటి కొన్ని లింగములను చెప్పాను, మళ్ళీ కొన్ని లింగములను చెబుతాను వినండి. లోకములో జ్యోతిర్లింగములు ఒకసారి మనం తలుచుకుందాం. జ్యోతిర్లింగముల యొక్క పేర్లు వింటే శివమహాపురాణంలో చెప్పారు, ఇవ్వాటితో పాపాలన్నీ పోయినాయి. ఒకసారి తెలియజేస్తాను. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్పృష్టే ఢాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావని సేతుబంధే చ రామేశం ఘృష్మేశం చ శివాలయే ద్వాదశైతాని నామాని ప్రాదదుర్ధాయ యః పఠేత్ సర్వపాప విముక్తస్య సర్వసిద్ధిఫలం లభేత్.
యం యం కామ ఉపైక్షతే పఠిష్యతి నరోత్తమాః ప్రాప్యంతి కామం తం తం హి పరత్రేక మునీశ్వరాః ఏ నిష్కామతయా తాని పఠిష్యంతి సుభాసయాః తేషాం చ జననీ గర్భే వాసో నైవ భవిష్యతి ఏతేషాం పూజనేనైవ వర్ణానాం దుఃఖనాశనం ఇహలోకే పరత్రాతి ముక్తిర్భవతి నిశ్చితం. ఇలా అనుకుని నమస్కారం చేసుకుంటే చాలు. ఏమిటివి? సౌరాష్ట్ర దేశమునందు సోమనాథునిగా, శ్రీశైలమునందు మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహాకాలునిగా, ఓంకారమునందు పరమేశ్వరునిగా, హిమవత్ పర్వత పరిసర ప్రాంతములందు కేదారేశ్వరునిగా, ఢాకినిలో భీమశంకరునిగా, వారణాసి కాశీ పుణ్యమైనటువంటి క్షేత్రమునందు విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో, గోదావరి నదీ తీరమునందు త్రయంబకేశ్వరుడు అనేటువంటి పేరుతో, శ్మశాన భూమియందు వైద్యనాథుడు అనేటువంటి పేరుతో, ద్వారుకా వనమునందు నాగేశ్వరునిగా, సేతుబంధనందు రామేశ్వరునిగా, శివాలయమునందు ఘృష్వేశ్వరునిగా, పరమ పావనమైనటువంటి జ్యోతిర్లింగ నామములు అంటే ద్వాదశ జ్యోతిర్లింగములు 12. ఉదయముననే లేచి పఠించినటువంటి వ్యక్తికి పాపములన్నీ తొలగిపోయి పాపము నుండి విముక్తుడై సర్వసిద్ధులు కలిగించేటువంటి దేవదేవుడై ప్రకాశించాడు. ఓ మహర్షులారా, సాధుపుంగవులారా, ఓ బ్రాహ్మణోత్తములారా, అఖండ జ్ఞానసిద్ధి కలిగిన దేవతామూర్తులారా, మానవుల యొక్క కామములు తీరాలి అంటే ఈశ్వరుని యొక్క దివ్య అభిషేకములు చేయాలి, ఈశ్వరుని ఆరాధించాలి, ఈ దివ్య స్తోత్రములను పఠించాలి. వారు ఆయా కోరికలన్నీ నెరవేర్చుకొని ఇహలోకమునందు సమస్తమైనటువంటి సుఖములు పొందుతారు. శుద్ధమైనటువంటి అంతఃకరణములు కలిగినటువంటి ఏ మానవుడు దీనిని నిష్కామయోగంగా పఠించినట్లయితే వారి కోరికలన్నిటినీ ఈశ్వరుడే చూసుకుంటాడు. అతనికి మరుజన్మ లేదు. శివలింగమును పూజించేటువంటి అర్హత ఈ భూమిపై ప్రతి జీవికి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఒకరికి ఉన్నది ఒకరికి లేదనుకోకూడదు. అందరూ, అన్ని దేశముల వారు, ఆఖరికి పిపీలి కాది, ఒక చీమ, ఒక పాము, ఒక ఏనుగు, ఏ వేదంబు పఠించెలూత, శుద్ధమైనటువంటి అంతఃకరణములు కలిగిన ఏ మానవుడైనా నిష్కామముగా గనక ఆరాధించినట్లయితే వారికి మరల జన్మ ఉండదు. శివలింగమును పూజించటానికి ఇతడు అర్హుడు, అతడు అనర్హుడు అనేది లేనే లేదు. శివమహాపురాణంలో చెప్పారు. ఏ దేశములో నివసించేటువంటి వాడైనా, ఏ దేవతలైనా, అసలు ఈ సృష్టిలో అండాండ పిండాండ బ్రహ్మాండములలో అందరూ కూడా ఈశ్వరుని ఆరాధిస్తున్న వారే. మానవులు దేవతలే కాదు, రాక్షసులే కాదు, పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతంలో ఉన్న అంటే చీమ దగ్గర నుంచి సమస్త జంతువులు, వృక్షములు, సాలెపురుగు పూజించింది, పాము పూజించింది, ఏనుగు పూజించింది. అదే శ్రీకాళహస్తీశ్వరుడు. ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమునందు ఒక మాట అంటారు, ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యసనం వనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు. నీ పాద సేవాశక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ జ్ఞాన మార్గములో భగవంతుని ఆరాధించడమే జ్ఞానం. గ్రంథాలన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పుస్తకములో ఉన్నవన్నీ మస్తకములోకి తెచ్చుకున్నంత మాత్రము చేతనే అతడు ముక్తిని పొందడు. జ్ఞానమును పొందవలే. జ్ఞానమును పొందిన తరువాత
భగవదారాధన చెయ్యాలి. అందుచేతనే చెంచే మంత్రమూహించే, అడవిలో పిట్టలు కొట్టి మాంసము తినేటువంటి అతనికి ఈశ్వర దర్శనం కలిగింది. అతడు కన్నప్ప అయినాడు, తిన్నడు కన్నప్ప అయినాడు, భక్త కన్నప్ప అయినాడు. శ్రీమన్మహాదేవ శంభో హరా శంకర, శ్రీమన్మహాదేవ శంభో హరా శంకర, సత్య శివ సుందర నిత్య గంగాధర, భీకరారణ్య మధ్యంబునన్ ఓయనై బుట్టి పశుపక్షి సంఘాతముల్ పట్టి భక్షించు పాపాత్ముడన్, దేవుడే లేడు లేడల్చు దూచించు దుష్టాత్ముడన్. ఇలాంటి మహానుభావుడు ఈశ్వరుని అర్చించి ఈశ్వర సందర్శన మహాభాగ్యాన్ని పొంది కన్నప్పైనాడంటే, అందుచేతనే శివమహాపురాణంలో శివలింగమును పూజించంత మాత్రము చేతనే, శివలింగమును మనస్సులో ఊహించుకున్నంత మాత్రము చేతనే దుఃఖములన్నీ నశించిపోతాయి. అందుచేతనే ఆయన శంభుడు, శంభుడు, శంకరుడు. అంటే శం అంటే శుభం, భవ అంటే పుట్టించేవాడు, హర 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 పాపములన్నీ తొలగించేవాడు. అందుచేతనే హర హర మహాదేవ శంభో, గ్రాహ్యం ఏషం చ నైవేద్యం భోజనీయం ప్రయత్నతః. మానవుడు జ్యోతిర్లింగములను సందర్శించి శివార్చన చేసి శివుని చూచిన తరువాత శివాలయములలో నైవేద్యమును పెట్టిన తరువాత ఆ నైవేద్య ప్రసాదాన్ని, శివప్రసాదాన్ని శ్రద్ధగా పూజించాలి. శివాలయంలో ప్రసాదం తినకూడదు అని కొందరు మూర్ఖులు వాదిస్తారు, అది వేరు. శివాలయంలో ప్రసాదమును స్వీకరించమని శివమహాపురాణంలో వ్యాసుల వారు తెలియచేసిన మాట మీ అందరికీ తెలియచేస్తున్నాను. గ్రాహ్యమేషం చ నైవేద్యం భోజనీయం ప్రయత్నతః. భోజనమైనా సరే ఆలయంలో చేయాలి. ఒకవేళ నీకు అందకపోతే ఆ ప్రసాదాన్ని ప్రయత్నతః, ప్రయత్నించి మరి ఆగి మరి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. తత్కర్తుః, ఎవడైతే అలా తీసుకుంటాడో ఆ కర్త అంటే ఆ ప్రధానమైన వ్యక్తి, సర్వపాపాని భస్మాసాద్యాంతి వై క్షణాత్. ఎప్పుడైతే శివప్రసాదాన్ని కళ్ళకద్దుకొని ఎప్పుడైతే భుజించావో ఆ క్షణమే నీ పాపములన్నీ భస్మీపటలమైపోయినాయి. అసలు నీ దేహంలో పాపం లేదు. పాపములన్నీ పోవాలి అంటే శివాలయంలో శివప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే శివాలయంలో ఉత్తరం వైపున వేసినటువంటి శివమాలిన్యాన్ని మాత్రం తీసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అది తీసుకుంది. ఏది చెయ్యాలో తెలుసుకోవాలి, ఏది చెయ్యకూడదో తెలుసుకోవాలి. కనుక ఓ ఋషి పుంగవులారా, సూత మహర్షి తెలియచేస్తున్నాడు, ఓ జ్ఞానస్వరూపులారా, జ్యోతిర్లింగార్చన ఫలమును బ్రహ్మదేవుడైనా సరే వర్ణించలేడు. బ్రహ్మాది అభిలం ద్విజాః విశేషతః ఫలం వక్తుం శక్యతేన పరైస్తథా. ఇక ఇతరుల గురించి చెప్పవలసిన అవసరం ఏమున్నది? శివలింగములను 6 మాసములు ఎవరైతే పూజ చేస్తారో విడవకుండా పునర్జన్మ అనేది లేదు. ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి పాపాత్ముడైనా, ఎంతటి అక్షరం ముక్కరా అనేటువంటి వాడైనా, దరిద్రుడైనా, కురూపి అంగహీనుడైనా, కురూపి అయినా, ఎవడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా 6 మాసములు ప్రతిరోజు విడవకుండా శివాలయంలోకి వెళ్ళాలి. 6 మాసములు విడవకుండా దీక్షతో శివప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక ఆ ప్రాణి ఉన్నతమైనటువంటి స్థితిని అతను పొందుతాడనమాట 6 మాసముల తర్వాత. కనుక అలాంటి పుణ్యమైనటువంటి ఈ జీవుడు ధనవంతుడవుతాడు. అసలు నీకు ఏది కావాలి అంటే వస్తాయి. మానసిక వికాలంతా పోతుందన్నాడు. వేదవేత్తలే ఆరాధిస్తున్నారు ఈనాడు. గొప్ప విషయం తెలుసుకోండి. మూర్ఘులై ప్రవర్తించి నాకేమిలే అని అవివేకంతో ప్రవర్తించకూడదు. దైవం ఉన్నాడు అని శాస్త్రజ్ఞులే అంగీకరిస్తున్నారు. ఇక మనకు టీవీల్లో చూడవలసిన అవసరం లేదు. శాస్త్రం, సైన్సు 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 అని అరుస్తుంటారు కదా. ఈవేళ సైన్సు వాళ్లే దైవం అనేటువంటిది ఒకటి ఉన్నది అని ఆ సైన్సు వాళ్లే చెబుతున్నారు. దాని మీద ఆధారపడేటువంటి వాడు దేవుడు లేడు అనేటువంటిది అవివేకంతో కూర్చున్నటువంటి విశేషం. కనుక ఆ దైవమే ఈశ్వరు యొక్క స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. జీవన్ముక్తిని పొందేటువంటి వాడు. కనుక సమస్తమైనటువంటి మహానదులు కలిసినటువంటి ప్రదేశంలో
ఉపలింగముల గురించి మీకు తెలియచేస్తాను. సోమేశ్వరమునకు ఉపలింగము అంతర్వేది, మల్లికార్జునకు ఉపలింగము రుద్రేశ్వరుడు, మహాకాళేశ్వరునికి ఉపలింగము దుగ్ధేశ్వరుడు, ఓంకారేశ్వరునికి ఉపలింగము కర్దమేశ్వరుడు, కేదారేశ్వరునికి ఉపలింగము భూతేశ్వరుడు, భీమశంకరునికి ఉపలింగము భీమేశ్వరుడు, నాగేశ్వరునికి ఉపలింగము భూతేశ్వరుడు. ఇవి కూడా ప్రక్కనే ఉంటాయి లింగాలు. రామేశ్వరునకు ఉపలింగము గుప్తేశ్వరుడు, భస్మేశ్వరమునకు శివలింగము వ్యాఘ్రేశ్వరుడు, కాశీలో విశ్వేశ్వరునకు శివలింగము సంగమేశ్వరుడు. 12వది దైవ వైద్యనాథమును ఉన్నటువంటి లింగము జప్యేశ్వరుడు. పరమ పావనమైనటువంటి ఈ జ్యోతిర్లింగమును సందర్శించి మానవుడు సర్వపాప విముక్తుడై సుఖ ఆనందములను పొందుదురుగాక.